నీ స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. ప్రభు క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క జీవితము సముద్రంలో పడవ ప్రయాణం లాంటిది. కొన్నిసార్లు ప్రశాంతంగాను హాయిగాను సాఫీగా సాగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద అలలు రావడము, తుఫాన్లు రావడము, ప్రతికూలమైనటువంటి గాలులు వీచినప్పుడు అది ఆ ప్రయాణానికి ఆటంకముగా నిలిచి గందరగోళానికి గురి చేయడం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భాలలో నీవు నేను ఇక ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆ దేవాది దేవుడు, గొప్ప నావికుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన అందరికీ తోడు నీడగా ఉండి మన పడవ ప్రయాణాన్ని తీరానికి చేర్చుతాడనే ఒక గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. మన విశ్వాసము కొన్ని సందర్భాలలో బలహీనమైనది అయినప్పటికీ మనం నమ్ముకున్న ఆ దేవాది దేవుడు బలహీనమైన వాడు కాదని మనము గొప్పగా విశ్వసించాలి. అప్పుడే నీవు నేను కూడా ఆ పడవ ప్రయాణం అనే జీవితాన్ని ఒడ్డుకు క్షేమంగా చేర్చగలుగుతాము. ప్రభునందు ప్రియులారా, ఫ్రాన్సిస్ డి సేల్స్ అనే ఒక గొప్ప పునీతుడు ఒక మాట ఇలా చెబుతాడు: నీవు నీకున్న సమస్తమంతయు ప్రభునందు ఉంచితే నీ యొక్క జీవితాన్ని, ఆ పడవ ప్రయాణం అనే జీవితాన్ని తీరాలకు క్షేమంగా చేర్చుతావని. ఆ పునీతుడు పలికిన ఇటువంటి మాటలు నేటి యొక్క సువిశేష పఠనానికి సరిగ్గా సరిపోతాయి ప్రియులారా. నేటి యొక్క సువిశేష పఠనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనాలకు ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తరువాత వారందరినీ పంపించి వేసి శిష్యులను ఒక పడవలో ఎక్కించి మీరందరూ అవతల ఒడ్డుకి చేరమని తాను ఒక్కడే ఒక కొండ మీదికి వెళ్ళి సాయంకాలం వరకు ఏకాంతముగా ప్రార్థనలో మునిగి ఉన్నారు. తర్వాత మధ్యరాత్రి సమయమందు శిష్యులు పడవ ప్రయాణంలో ఉండగా ప్రతికూలమైనటువంటి పెద్ద పెద్ద గాలులు వీచి ఆ పడవ ప్రయాణానికి ఒక ఆటంకముగా ఉన్నాయి. అప్పుడు ఆ ఆటంకం వచ్చినప్పుడు ఆ యొక్క పడవ అనేది చాలా దూరము కొట్టుకొని పోయి ఉన్నది. తర్వాత వేకోజాముననే యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ శిష్యుల వద్దకు వచ్చుచున్నప్పుడు అప్పుడు శిష్యులు యేసు ప్రభువును చూచి అది ఒక పెద్ద భూతమని భ్రమించి భయపడిరి. అప్పుడు వెంటనే యేసు ప్రభు భయపడకండి, ధైర్యం వహించండి, అది నేనే అని పలికి ఉన్నారు. ఆ తర్వాత పేతురు గారు, ప్రభువా అది నీవే అయితే నీ వద్దకు నీటి మీద నడుచుకుంటూ వచ్చుటకు ఆజ్ఞ ఇమ్మని అడగగా ప్రభు సరే అని అన్న తర్వాత పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెనుగాలి వీచినప్పుడు ఆయన కొంచెం భయపడి ఆ నీటిలో మునగడం జరుగుతూ ఉంది. తర్వాత యేసు ప్రభువుకు పేతురు గారు కేకలు వేస్తూ ప్రభువా నన్ను కాపాడండి అని ఒక్క మాట పలికిన తర్వాత యేసు ప్రభు పేతురు దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని ఆ నీటి నుంచి రక్షించడం జరుగుతూ ఉంది. తర్వాత యేసు ప్రభు పేతురుతో, ఓ అల్ప విశ్వాసి, నీవు ఎలా సందేహించితివి అని తర్వాత పడవ నెక్కగా గాలి అంతటినే అణిగిపోయెను, అంతటా శాంతి వచ్చెను. తర్వాత శిష్యులు ఆయనతో, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనను ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, నేటి యొక్క సువిశేష పఠనంలో యేసు ప్రభు మనకు తెలియజేసేది ఏమనగా ఒక 4 అంశాలను మనము కొన్నిసారి ధ్యానించుకుందాము. మొదటిది ప్రార్థనా జీవితము. యేసు ప్రభు శిష్యులను పడవనెక్కి అవతలి ఒడ్డుకు చేరమని చెప్పిన తర్వాత తాను ఒక్కడే ఒక కొండ మీదికి వెళ్ళి ఏకాంతముగా సాయంకాలం వరకు ప్రార్థన చేసుకోవడం మనం గమనించి ఉన్నాము. యేసు ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నీకు నాకు చెప్పేది ఏమిటంటే, మన జీవితంలో ప్రార్థన అనేది ఎంతో అవసరమని, దానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉందని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థనా జీవితం అనేది పడవ ప్రయాణానికి ఒక తెడ్డు లాంటిది, ఒక కర్ర లాంటిది. దానితోనే మనకు మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇంకా రెండవదిగా
ప్రభు ఇచ్చేటువంటి అభయము. యేసు ప్రభువును చూచి ఇది భూతమని భ్రమించి భయపడిన శిష్యులతో భయపడకండి, ఇది నేనే అని పలికిన తర్వాత అక్కడ మనము ప్రభు శిష్యులకు ఇచ్చేటువంటి అభయాన్ని మనము గ్రహించగలుగుతూ ఉన్నాము. నేటి జీవితంలో మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పటికీ ఆ దేవాది దేవుడు నీతోనూ నాతోనూ ఉండి మనకు అభయాన్ని వసగుచ్చు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది మనం గ్రహించగలగాలి. ఇక మూడవదిగా ప్రభునందు విశ్వాసము. విశ్వాసంతో మొదలుపెట్టిన పేతురు యొక్క నడక నీటి మీద, తర్వాత ఒక పెనుగాలి వీచగానే ఆయన నీటిలో మునిగిపోవడం జరుగుతూ ఉంది. నీటిలో మునిగిపోయిన అటువంటి సందర్భాన్ని ఆయన యొక్క అవిశ్వాసాన్ని తెలియజేయబడుతూ ఉంది. అప్పుడు ప్రభు, అల్ప విశ్వాసి నీవు ఎలా సందేహించితివి అని ఆ పలికిన మాటతో మన జీవితాన్ని ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభునందు మన విశ్వాసము ఎట్టితో మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. చాలా సందర్భాలలో మనలో చాలా మంది మనం చేసే ప్రతి పనిలో, తలపెట్టే ప్రతి కార్యమును విశ్వాసంతో మొదలుపెట్టి తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆ విశ్వాసం అనేది కోల్పోయి ప్రభునందు మెల్లిమెల్లిగా మన యొక్క నమ్మకాన్ని అనేది సన్నగిల్లుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీకు నాకు ప్రభు తెలియజేసేది ఏమిటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా కానీ ప్రభునందు విశ్వాసం అనేది మనం ఎప్పటికీ కోల్పోకూడదని యేసు ప్రభు మనకు ఈరోజు సువిశేష పఠనం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇక నాలుగవదిగా ప్రభునందు శాంతి. యేసు ప్రభు పేతురు గారిని నీటి నుంచి లేపి ఆయన చేయి పట్టుకొని అల్ప విశ్వాసి నేవేలా సందేహించిన తర్వాత ఆయన పడవనెక్కగానే గాలి అణిగిపోవడం మనం ఒకసారి గమనించాలి. అంతవరకు ఆ యొక్క పడవ చుట్టూ ఉన్న పెనుగాలులు, పెద్ద పెద్ద అలలు ఒక్కసారి ప్రభు పడవనెక్కగానే అణిగిపోవడం ఒకసారి మనము చూసుకున్నట్లయితే, ప్రభు ఎక్కడుంటే అక్కడ